పంచకట్టు దోశ అదే మొబైల్ ట్రక్. అక్కడ నుంచి ఇవాళ హైదరాబాద్లో 4 to 5 బ్రాంచెస్ పెడతాను అని ఆ టైంలో ఎప్పుడైనా అనుకున్నారా? ఇక్కడ ఏంటంటే నా మెయిన్ ఫోకస్ డే 1 నుంచి కూడా క్విక్గా ఏది రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాడిని కాదు. ఐ వాంట్ టు బీ అ పాన్ ఇండియా బ్రాండ్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ రాజమౌళి గారి దగ్గర నుంచి పొలిటీషియన్ వెంకయ్య నాయుడు వరకు ప్రతి ఒక్కరు పంచకట్టు దోశలో తిన్నారు, అక్కడ నుంచి ఫోటో కూడా పెడుతున్నారు. సో అందుకే నేను డే 1 నుంచి కూడా నా క్వాలిటీ ఫోకస్డ్గానే టేస్ట్ క్వాలిటీ కన్సిస్టెన్సీ మీదనే మేజర్గా నా ఫోకస్ ఉంటూ దాని మీద నేను బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. హలో ఎవ్రీవన్, ఇవాళ కూడా నేను ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఒక రాయలసీమ అబ్బాయి రాయలసీమ టేస్ట్ని తెలంగాణ ప్రజలకి పరిచయం చేయాలి అనుకున్నాడు. సో అనుకున్న వెంటనే ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఒక చిన్న ఫుడ్ ట్రక్ పెట్టుకున్నాడు. ఆ ఫుడ్ ట్రక్ కాస్త 1 కాదు 2 కాదు 4 బిగ్ బ్రాంచెస్గా ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది. అసలు ఏంటి ఇంత స్పెషాలిటీ? చాలామంది బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఎస్పెషల్లీ రెస్టారెంట్స్వి. ఇది ఒకటి ఎందుకు స్పెషాలిటీ అంటే, ఎస్ ఇట్ ఈస్ స్పెషల్ బికాస్ పొలిటీషియన్ వెంకయ్య నాయుడు దగ్గర నుంచి డైరెక్టర్ రాజమౌళి వరకు ప్రతి ఒక్కరు ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఖచ్చితంగా ఆ రాయలసీమ టేస్ట్ని ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సింది. సో రాయలసీమ అనగానే అందరికీ గుర్తొచ్చేది చాలా వరకు రాగి సంగటి అండ్ చికెన్. అలా కాకుండా రాయలసీమ అంటే కారం దోశలు కూడా ఫేవరెట్ అనమాట. సో ఆ కారం దోశల్ని అండ్ ఆ పల్లీ చట్నీని రాయలసీమ భాషలో శనగిత్తనాల చట్నీ అంటారు. ఆ శనగిత్తనాల చట్నీని మన తెలంగాణ ప్రజలకు పరిచయం చేసింది మాత్రం పంచకట్టు దోశ ఫౌండర్ భరణ్. సో ఆ స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. హలో భరణ్ గారు. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ బిజినెస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఫుడ్ బిజినెస్లో మార్జిన్ ఎక్కువ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. అది మరి నిజమా? నిజమైతే అందుకే చూస్ చేసుకున్నారు? సో యాక్చువల్లీ ఫస్ట్ నేనేం చేశానో ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. సో బేసికలీ నా పేరు నాగభరణ్. నేను తాడిపత్రి అనే ఒక టౌన్, అనంతపూర్ డిస్ట్రిక్ట్, సో ఆంధ్రప్రదేశ్. సో అక్కడ నుంచి హైదరాబాద్కి జాబ్ చేయడానికి వచ్చి ఒక 5-6 years వర్క్ చేసిన తర్వాత సో ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక ప్యాషన్తోని సో ఫుడ్ బిజినెస్లో మనకున్న స్కోప్ని అర్థం చేసుకొని నేను స్టార్ట్ చేశాను. ఓకే. సో పంచకట్టు దోశ ఏంటంటే అథెంటిక్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ బ్రాండ్. అంటే మా తాడిపత్రిలో మేము చిన్నప్పటి నుంచి చూసి తిని ఉన్నటువంటి ఎర్రకారం దోశలు కానీ ఇవన్నీ ఇక్కడ మిస్సింగ్. సో ఇక్కడ స్టార్ట్ చేస్తే దెర్ ఇస్ అ స్కోప్, నాలాగనే అందరూ మిస్ అవుతుంటారు, సో ఇంకా మంచి స్కోప్ ఉంది అని చెప్పి మనం ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. జర్నీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ ఇవన్నీ నేనేం ఆలోచించలేదు. మై హోల్ ఫోకస్ వాజ్ ఏంటనంటే, ఇప్పుడు చూడండి టిఫిన్స్ మీరు ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫస్ట్ వినిపించే పేరు ఉడిపి. ఉడిపి ఈజ్ అ స్మాల్ టౌన్. కరెక్ట్. సో వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ ఫ్లేవర్స్ని, లోకల్ టేస్ట్ని వాళ్ళు మొత్తం ఇండియా వైడ్ వాళ్ళు అక్రాస్ స్ప్రెడ్ అయ్యి ఎవరైనా కానీ వెళ్ళిపోయి పెట్టేసి స్టార్ట్ చేశారు. సో తాడిపత్రికి కూడా అట్లాంటి ఒక టేస్ట్ ఉంది మా రీజన్లో, మా ఏరియాలో, మా రాయలసీమలో అట్లాంటి ఒక క్విజిన్ ఉంది. దాన్ని మనం ఎందుకు ఎక్స్ప్లోర్ చేయకూడదు, మనం ఎందుకు దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి పెద్దగా దాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు కదా అనే ఒక స్కోప్, ఒక విజన్తోని నేను స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్లో నాకు ప్రాఫిట్స్ ఎంత వస్తాయి ఏంటి ఇదంతా నేను ఆలోచన చేయలేదు. మై హోల్ ఫోకస్ వాజ్ ఆ టేస్ట్ని ఇక్కడ ఎలా తీసుకొని రావాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఒక బ్రాండ్ని ఎలా బిల్డ్ చేయాలి. సో ఇట్స్ ఈ మనీ ఇదంతా లేటర్ ఆన్ అది ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇట్స్ బై ప్రోడక్ట్. సో నా ఎఫర్ట్స్ అంతా కూడా బ్రాండ్ బిల్డింగ్ అండ్ ద కన్సిస్టెంట్ టేస్ట్ని, క్వాలిటీని మనం ప్రజలకి ఎలా అందించాలి. సో బ్రాండ్ బిల్డింగ్ ఈజ్ అ కోర్ ఇంపార్టెంట్ థింగ్, బ్రాండ్ బిల్డింగ్. సో ఈరోజు పంచకట్టు దోశ అనే పేరు కాకోకుండా ఏదన్నా సమ్ ఎక్స్ టిఫిన్స్, ఆ టిఫిన్స్, ఈ టిఫిన్స్ అని పెట్టుంటే మేబీ అంత క్యాచ్ అయ్యేదేం కాదేమో ప్రజల్లోకి. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో అంటే బ్రాండ్ ఒక నువ్వు పంచకట్టు దోశలో దోశ తింటున్నావు అంటే ఇట్స్ నాట్ జస్ట్ దోశ. నువ్వు ఏదో అక్కడికి వెళ్ళి కూర్చొని లేదా ఏదో ఇంకో దగ్గర ఎక్కడో తిన్నట్టు కాకోకుండా ఆ హోల్ దానికి ఉన్న ఆ బ్రాండ్ ఇమేజ్ కానీ, బ్రాండ్ వాల్యూ కానీ, మనం అందిస్తున్న క్వాలిటీ అండ్ టేస్ట్ కానీ
అంతా కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది. సో నా ఫస్ట్ డే నుంచి కూడా ఐ వాజ్ వెరీ కాన్షియస్ ఆన్ బ్రాండ్ బిల్డింగ్. సో నేను ఏదైనా ఒకటి చెయ్యాలి అని అంటే అది ఒక బ్రాండ్ అవ్వాలి. సో ఆ బ్రాండ్ బిల్డింగ్ లోనే వై యూ హ్యావ్ చూసన్ ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ ఎందుకు? ఫుడ్ బిజినెస్ ఎందుకు అని అంటే నేను ముందు వర్క్ చేసిన కంపెనీ మాది ERP సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఫర్ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ అండ్ బార్స్ ఉండే. ఓకే. మోర్ దాన్ ఒక 500 క్లయింట్స్ మాకుండే. సో ఆ ఎక్స్పీరియన్స్లో నేను ఫుడ్ బిజినెస్ చాలా క్లోజ్గా నేను నా డే స్టార్ట్స్ విత్ ఫుడ్ బిజినెస్ ఎండ్స్ విత్ ఫుడ్ బిజినెస్. అంటే నేను ఒక 5-6 ఇయర్స్ నా జర్నీ అంతా ఫుడ్ బిజినెస్కి రిలేటెడ్గానే నడిచింది. సో క్లోజ్గా చూశాను, క్లోజ్గా వాచ్ చేశాను. సో సమ్హౌ నాకు కూడా లోపల ఆ ప్యాషన్ అనేది ముందు నుంచి ఉన్నింది. అండ్ ఇక్కడ దగ్గరగా చూడడం వలన నాకు ఇంకా ఎన్హాన్స్ అయిపోయింది. అంటే వీ హ్యావ్ టు వెంచర్ ఫుడ్ బిజినెస్లో మనకు ఒక స్కోప్ ఉంది, మనం చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది అట్లా బిల్డ్ అయింది. సో మీరు అంత క్లోజ్గా ఫుడ్ బిజినెస్ని వాచ్ చేశారు కాబట్టి వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఇన్ ఫుడ్ బిజినెస్? ఫుడ్ బిజినెస్ అంటేనే డిఫికల్ట్. ఫుడ్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ డిఫికల్ట్ బిజినెస్ బికాజ్ మనం ఎవ్రీ సింగిల్ డే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్తోని మనం ఇంటరాక్ట్ అవుతుంటాం, వాళ్ళతో వర్క్ చేయించుకుంటాం. లెట్ ఇట్ బి స్టాఫ్, లెట్ ఇట్ బి కస్టమర్స్. సో అంటే ఎవ్రీ సింగిల్ డే మన బ్రాండ్ చుట్టూ ఇంతమంది కనెక్ట్ అవుతూ ఉంటారు. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిఫికల్టీస్, మేజర్గా వచ్చే డిఫికల్టీస్ ఏంటి అని అంటే స్టాఫ్. ఓకే. సో మ్యాన్ పవర్ వర్క్ ఫోర్స్ ఈజ్ అ మేజర్ డిఫికల్ట్ థింగ్ దీంట్లో ఉన్న ఫుడ్ బిజినెస్లో ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ అట్రిషన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మంత్ ఉన్న స్టాఫ్ నెక్స్ట్ మంత్కి మారుతూ ఉంటారు. నాకొక్కటికే కాదు, ఆన్ హోల్ ఈ ఫీల్డే అంతా. సో మనం అది ఓవర్కమ్ చేయాలి. దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం, మనం లాంగ్ రన్లో మనం నిలబడగలుగుతాం. సో నిజంగానే ఎవ్రీ మంత్ ఆర్ 2 monthsకి ఒకసారి స్టాఫ్ మారుతున్నప్పుడు కష్టం అనిపించదా? మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనే థాట్ ఉంటుందా? డెఫినెట్లీ ఫుడ్ బిజినెస్లో ఎవ్రీడే ఇస్ అ న్యూ డే. ఈ రోజుకి నేను సెటిల్ అయ్యానను లేదంటే నేను సక్సెస్ అయ్యానని అనుకోవడానికి లేదు. ఈరోజు పొద్దున స్టార్ట్ అయిందంటే రాత్రి ఏ రకంగా ఎండ్ అవుతుంది అనేది ఆ రోజు వరకే ఉంటుంది మ్యాక్సిమం. మన ఆపరేషన్స్ కానీ మన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా. ఎందుకనంటే అది ఆ ప్రాబ్లం ఉంది కాబట్టే దీంట్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. సో లేకపోతే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు కదా. మేజర్గా ఎవరు గొప్ప ఏం కాదు, ఎవరు తక్కువ ఏం కాదు. జస్ట్ ఒక చిన్న థిన్ లైన్ దగ్గరనే కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అంటే వీ షుడ్ నో ద సబ్జెక్ట్. సో ఇప్పుడు మనకు అసలు ఆ టేస్ట్ ఎందుకు వస్తుంది, మనం ఎట్లా, ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళు మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకొని చేయగలగాలి. ఆ రకంగా ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. 2 monthsకి అలా నేర్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. మా దగ్గర ఎవ్రీ టైం ట్రైన్ అవుతానే ఉంటారు కొత్త స్టాఫ్. నా దగ్గర మేము తీసుకునేటప్పుడు కూడా ఎవరిని అసలు ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళని నేను అసలు తీసుకోను. ఆల్ న్యూ. ఎందుకు అని అంటే రీజన్ చెప్తాను. న్యూ కమ్మర్ అనుకోండి, మనం నేర్పిస్తాం. సో అంటే మనం ఏం నేర్పిస్తామో అదే నేర్చుకుంటాడు. సో మనకు కావాల్సినట్టు పని చేస్తాడు. అదే బయట ఎక్కడో పని చేసి, ఎందుకంటే మన స్టైల్ డిఫరెంట్. సో వేరే దగ్గర పని చేసి వేరే దగ్గర నేర్చుకొని వచ్చినప్పుడు ఇది నేర్పించినప్పుడు ఏమైపోతుందంటే 2 మ్యాచ్ అవ్వదు. వాడికి ఆల్రెడీ ఉన్న సబ్జెక్ట్ మనం నేర్పిస్తున్న సబ్జెక్ట్ మ్యాచ్ అవ్వదు. సో మనకు కావాల్సిన అవుట్పుట్ తీయలేదు. సో మిక్స్ అండ్ మ్యాచ్ అన్న అవుతుంది, లేకపోతే పాతదైనా అలవాటు చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, మనకు కావాల్సిన అవుట్పుట్ రాదు. సో దానివల్ల మన క్వాలిటీ అండ్ టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది, ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకనే డే 1 నుంచి కూడా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళని నేను అసలు తీసుకోను. కొత్త వాళ్ళని ఎవ్రీథింగ్ నా దగ్గర ఒక క్లీనింగ్ దగ్గర నుంచి మాస్టర్ లైన్ వాళ్ళు ఉన్నారు, షెఫ్ లైన్ వాళ్ళు ఉన్నారు, హెడ్ షెఫ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 10,000తో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 60,000-70,000 సాలరీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర ఈరోజు లాస్ట్ 5 yearsలో. సో ఎప్పుడైనా అంటే మీరు మొబైల్ ట్రక్ ఒకటి స్టార్ట్ చేశారు, పంచకట్టు దోశ, అదే మొబైల్ ట్రక్. అక్కడ నుంచి ఇవాళ హైదరాబాద్లో 4 to 5 branches పెడతాను అని ఆ టైంలో ఎప్పుడైనా అనుకున్నారా? నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు అయితే నా విజన్ అదే, ఐ వాంట్ టు బీ అ పాన్ ఇండియా బ్రాండ్. కాకపోతే ఒకసారి దిగిన తర్వాత అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత అసలు రియాలిటీకి అండ్ మన ఇమాజినేషన్కి చాలా డిఫరెన్స్ ఉందని తెలుసుకొని ఆ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. సో అక్కడ నుంచి చాలా స్లో డౌన్ అయిపోయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి తర్వాత 1 by 1 బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్గా కొంచెం ఎక్స్పాన్షన్కి వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నాం.
సో ఇందాక మీరు అన్నట్టు పాన్ ఇండియా బ్రాండ్ అవ్వాలి. సో బ్రాండ్ చేయడం అనేది ఇప్పుడున్న సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ పరంగా కావచ్చు చాలా ఈజీ. బట్ క్వాలిటీగా బ్రాండ్ వెళ్ళాలంటే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏంటంటే పంచకట్టు దోశ ఒక క్వాలిటీ బ్రాండ్ అయిపోయింది. సో దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు ఫ్రమ్ ద బిగినింగ్? ఇక్కడ ఏంటంటే నా మెయిన్ ఫోకస్ డే 1 నుంచి కూడా నేను క్విక్గా ఏది రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాడిని కాదు. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5 years నాకు, అంటే 2019 నుంచి ఈ రోజు వరకు నాకు 5 years. అంతకుముందు నేను 1.5 year నేను గ్రౌండ్ వర్క్, అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 years నేను ఈ జర్నీలో ఉన్నాను. అంటే 6-7 yearsలో ఉన్నా కూడా ఇంత బ్రాండ్ ఇమేజ్ వచ్చినా కూడా ఐఎమ్ రన్నింగ్ ఓన్లీ 4 outlets ఈ రోజుకి. ఎందుకు అని అంటే నాకు క్విక్ రిజల్ట్స్ నేను బిలీవ్ చేయను. సో ఐ వాంట్ టు గ్రో ఆర్గానికల్లీ. సో ఆ ఆర్గానిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అది మనం లేకపోతే మనం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే నేను డే 1 నుంచి కూడా నా క్వాలిటీ ఫోకస్డ్గానే టేస్ట్ క్వాలిటీ కన్సిస్టెన్సీ మీదనే మేజర్గా నా ఫోకస్ ఉంటూ దాని మీద నేను బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. అంటే నా మెయిన్ మాకు బాగా ఉన్నది ఏంటి, మైలేజ్ ఇచ్చింది ఏంటి అని అంటే వర్డ్ ఆఫ్ మౌత్. ప్రజలే తిన్నాక ఇక్కడ బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని వాళ్ళే తీసుకొని వచ్చి మమ్మల్ని మనకు సపోర్ట్ చేశారు. సో బికాస్ ఆ క్వాలిటీ అండ్ టేస్ట్, నేను ఆ క్వాలిటీ అండ్ టేస్ట్ లేకోకుండా సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు, ఇతరత్ర వేరే మీడియంస్ మీద మనం మనీ ఇన్వెస్ట్ చేసి బ్రాండ్ మనం ప్రజల్లోకి వెళ్ళొచ్చు, డబ్బులు ఖర్చు పెడితే రీచ్ అవ్వచ్చు, రీచ్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది అదే స్టార్టింగ్ లో ఒక బ్రాంచ్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్ అనుకో, ఒక బ్రాంచ్ పెట్టి ఫ్రాంచైజీ ఇచ్చేస్తున్నారు. సో అదేంటి, అది ఇంకో టైప్. బేసికల్లీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బిజినెస్ స్టైల్. ఇప్పుడు నాదేంటంటే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో లాగా చేయాలనుకోలేదు. నేను నా బిజినెస్ కోర్ ఏంటి, మంచి క్వాలిటీ అండ్ ఫుడ్ మనం ప్రజలకు అందించాలి. సో నాకు దానికి కావాల్సినటువంటిది ఏంటి, మా యొక్క ఎఫర్ట్. ఇప్పుడు మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టుకుంటూ పోవాలంటే 1 dayలో అవ్వదు. ఇప్పుడు ఇది జస్ట్ లైక్ అ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. మనం బేస్ కన్స్ట్రక్ట్ చేయాలి, బేస్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంతవరకే మనం బిల్డ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు నువ్వు 10 floors చేయాలన్నప్పుడు ఒక రకమైనటువంటి బేస్మెంట్ కడతాము, పిల్లర్స్ వేస్తాము, బీమ్స్ వేస్తాం, కాలమ్స్ వేస్తాము. అదే నువ్వు ఒక మల్టీ స్టోరేజ్ లైక్ 40-50 floors వెళ్ళాలంటే దానికి ఒక డిఫరెంట్. సో అట్లనే సేమ్ ఇక్కడ కూడా ప్రతి దానికి ఒక 5 outlets నుంచి 10 outlets పెంచాలి అంటే మనం ఏమేమి బిల్డ్ చేసుకోవాలి, 10 to 20 వెళ్ళాలంటే ఏం బిల్డ్ చేసుకోవాలి, 20 to 30. సో అట్లా స్టేజ్ వైజ్ వెళ్ళాలి. సో ఇట్స్ జస్ట్ లైక్ ఇట్లా మనం ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ అయింది, ఒక పేరు వచ్చింది, ఆ పేరు నమ్ముకోవాలని అనుకోవట్లా నేను. సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఒక పేరు రాగానే ఏం చేస్తారనంటే ఫ్రాంచైజీ ఇచ్చేసి దిల్ మేక్ మనీ. తప్పనట్లేదు, ఎవరి బిజినెస్ మోడల్ ఫ్రాంచైజీ కావాలి పంచుకుంటూ. నాకు ఎవ్రీడే ఒక 30-40 calls వస్తాయండి ఫ్రాంచైజీ. హౌ ఆర్ యు గోయింగ్ టు సే నో? బికాజ్ క్లియర్లీ చెప్తాను, ఎందుకంటే ఐ కాంట్ సపోర్ట్ దట్ ఫ్రాంచైజీ మోడల్ యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఇంకా ఇది అవ్వలేదు, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతే నువ్వు 10 ఇచ్చినా 20 ఇచ్చినా కొలాప్స్ అయిపోతాం. ఓకే. సో 1 day అగైన్ ఇప్పుడు అందరూ సఫర్ అవ్వాలి, ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు సఫర్ అవుతారు, మనము సఫర్ అవుతాం. సో ఫ్రాంచైజీ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రాండ్కి ఆ స్ట్రెంగ్త్ రావాలి. అంటే ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది, అవుట్లెట్కి కానీ నేను అవుట్లెట్ ఆపరేషన్స్లో కానీ నేను ఇన్వాల్వ్ అవ్వకోకుండా ఒక మ్యాన్ డ్రివెన్ ఒక దీంట్లో ఉండకోకుండా సిస్టమాటిక్ ప్రాసెస్ ఉండి టేస్ట్ అండ్ క్వాలిటీ కన్సిస్టెంట్గా మెయింటైన్ అయ్యి, సో అట్లా ఒక 3-4 months వితౌట్ మ్యాన్ ఇంటర్వెన్షన్ లేకోకుండా నడిచిన రోజు, ఆ ప్రాసెసెస్ అన్నీ సెట్ అయిన రోజు, ఆ రిపోర్టింగ్ ఫార్మాట్స్ అన్నీ సెట్ అయిన రోజు, సో అప్పుడు మనం ఫ్రాంచైజీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకు ఇట్స్ జస్ట్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఆ ఫుడ్ బిజినెస్ మీద కానీ, ఆ ఆపరేషన్స్ మీద కానీ, అడ్మినిస్ట్రేషన్ మీద కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. సో ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి రావాలి, ఈ ఫ్రాంచైజీ కంపెనీ నుంచి రావాలి. సో ఈ కంపెనీనే ఆ స్టేజ్లో లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి సపోర్ట్ ఇవ్వగలుగుతుంది? ఆ సపోర్ట్ ఇవ్వలేని రోజు ఏమవుతుంది అని అంటే కొద్ది రోజులు ఆ బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి కొద్ది రోజులు నడుస్తుంది, ఆ టేస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయలేక ఒక 6 months 1 year 1.5 year
స్లోగా ఏది ఒక్క రోజులో ఎఫెక్ట్ చూపించదు. స్లోగా సేల్స్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ సేల్స్ పడిపోతా ఉన్నప్పుడు ఏమైతుంది, బ్రాండ్ పడిపోతే. ఇంకోటి ఏంటంటే వాడు ఒక ₹1 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టిన రోజున ఆ 1 crore తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టుకున్నా కూడా 80,000 70,000 వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది బ్యాంక్ లో పెట్టుకున్నా. ఇఫ్ హీఈస్ ఎర్నింగ్ ఓన్లీ 1 lakh 1,20,000 1,30,000 నెలకు మిగులుతా ఉంది అనుకోండి, దెర్ ఇస్ నో పాయింట్. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. సో అట్లీస్ట్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళకు 1 crore పెట్టినప్పుడు ఒక 3 to 5% అన్న వాళ్ళకి ఇన్కమ్ ఉంటేనే అదొక వయబుల్ ప్రాజెక్ట్. సో అది లేనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ పోయి మెల్లిగా బిజినెస్ డిటారియేట్ అవుతుంది. ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒక పాయింట్కి వచ్చినాక షట్ డౌన్ అయిపోతుంది. సో బట్ యూజువల్గా చాలా మందికి నో చెప్పడం అనేది డిఫికల్ట్ టాస్క్. సో నో అని ఎలా చెప్తున్నారు అంటే నో చెప్పకపోతే నాకు మళ్ళీ నేనుండనేమో అని భయంతో నో చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళు 30 to 40 calls ఓకే, చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, చాలా మంది అడుగుతారు. అరే రిలేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని, అరే మాకు కూడా ఇస్తే ఫ్రాంచైజ్ మేము బతుకుంటాం కదా, నువ్వు కష్టపడి చేసావు మేము అంతే కష్టపడి. సో అలాంటి వాళ్ళకి నో చెప్పడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. బేసికల్లీ అలాంటి వాళ్ళనే కాదు, రిలేటివ్స్ వీళ్ళు ఇంకా బెటర్, ఈజీనేమో చెప్పడం. యూ విల్ గెట్ కాల్స్ ఫ్రమ్ పొలిటీషియన్స్, యూ విల్ గెట్ కాల్స్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఇప్పుడు వాళ్ళకి నో చెప్తే ఇట్లా ఒక సింగిల్ దీంట్లో మనల్ని వాళ్ళకి ఈగోకి తీసుకొని మనల్ని డ్యామేజ్ చేయాలంటే వాళ్ళకి ఒక సింగిల్ చిటిక అంతే. సో ఎవరన్నా అలాంటి పర్సన్స్ కాల్ చేశారా? యా సో మెనీ పీపుల్. సో థ్రెటనింగ్ కాల్స్ లాగా, థ్రెటనింగ్ అనేది ఎప్పుడు ఉండదు, ఎందుకంటే నేను అంతవరకు తెచ్చుకోను. సో మేబీ నాకు ఎలా హ్యాండిల్ చేస్తారు అది మేము కూడా నేర్చుకుంటాం కదా, అది ఇంకా నేర్చుకోవాలి, తప్పదు, బతకాలంటే నేర్చుకోవాలి కదా. సో అట్లా స్మూత్ గానే చెప్తాము, సున్నితంగానే ఉన్న ప్రాబ్లమ్స్ ఏది కూడా నేను దాచను, ఓపెన్ గా చెప్తాను వాళ్ళకి. సో బట్ ఇన్ ఫ్యూచర్ మీరు అన్నట్టు ఫ్రాంచైజ్కి ఇవ్వాల్సిన స్టాండర్డ్స్ అన్ని మీరు మీట్ అయిన తర్వాత ఫ్రాంచైజీకి ఇవ్వగలరా, ఇచ్చే అవకాశం కానీ ఆలోచన కానీ ఉందా? అది ఇప్పుడైతే లేదు నాకు, బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ వెన్ ఐ ఫీల్ నేను ఆ రకమైనటువంటి సపోర్ట్ మన బ్రాండ్ చేయగలదు అనుకున్న రోజు ఏమో చెప్పలేను, కానీ ఈ రోజుకైతే లేదు. సో నాట్ ఇన్ ఎనీ టైం దగ్గరలో అయితే ఎక్కడ నేను ఆలోచించలేదు. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ స్టార్ట్అప్ కంపెనీస్ స్టార్ట్ చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్? ఏదైనా కానీ వన్ డేలో ఏది రిజల్ట్స్ రాదు, అండ్ ఎప్పుడు మన అప్రోచ్ ఎప్పుడు కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండద్దు. సో రిజల్ట్ అండ్ ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఏది కూడా మన స్టార్ట్, ఎందుకంటే ఆ స్టార్టింగ్ స్టెప్ ఈస్ ద కీ ఫర్ యువర్ జర్నీ. మనం ఎప్పుడైనా కూడా ఇవన్నీ ఒక సర్కిల్ దగ్గర మల్టిపుల్ రోడ్స్, నువ్వు ఏ రోడ్ తీసుకుంటే నువ్వు డెస్టినేషన్కి వెళ్తావు అనేది మనం తెలుసుకోవాలి. బట్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటేనే మనము ప్రాఫిట్ రావాలి, లాస్ అనేది ఆలోచించరు, ఫస్ట్ ప్రాఫిట్ రావాలి కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకుంటారు. ఆ థాట్ ప్రాసెస్ కానీ రాంగ్ అంటారా? దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే. సో ఎందుకంటే బిజినెస్ అంటేనే ప్రాఫిట్ కాదు, బిజినెస్ అంటే ఒక ప్రాసెస్. సో అంటే ఆ ప్రాసెస్లో ప్రాఫిట్ అనేది ఒక బై ప్రోడక్ట్ అంతే. సో వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ పంచకట్టు? అదే చెప్తున్నా కదా, నా పర్పస్ ఆఫ్ ప్రతి ఒక్కరికి కూడా మనీ ఈజ్ ఎండ్ గోల్. డబ్బులు లేకుండా మనం బ్రతకలేం, మనం చేసేది అంతా కూడా డబ్బులే. బట్ మన అప్రోచ్ అంతా కూడా ఆ మనీ టువర్డ్స్ ఉన్నదంటే మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేము. మన అప్రోచ్ అంతా కూడా క్వాలిటీ ఫుడ్ బిజినెస్ లో అయితే క్వాలిటీ అండ్ టేస్ట్, కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలి. సో అప్రోచ్ ఎప్పుడు మనది ఆ డైరెక్షన్ లో ఉంటే కనుక డెఫినెట్లీ మనం మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ని మనం ప్రజలకు అందిస్తాం. సో ఎప్పుడైతే మనం మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ని ఫుడ్ ని మనం ప్రజలకు ఇస్తున్నప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ మన ఫుడ్ ని టేస్ట్ చేయడానికి వస్తారు, ఆటోమేటిక్ గా డబ్బులు అనేది వస్తుంది. అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్, అట్టే స్ట్రైట్ ఆన్సర్ కావాలి. ఫుడ్ బిజినెస్ లో మార్జిన్ ఎక్కువ ఉంటుందంట, నిజమా అబద్ధమా? ఫుడ్ బిజినెస్ లో చెప్తున్నా కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫిలాసఫీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. సో 10 రూపాయలకి అమ్మేవాడు ఉన్నాడు, 50 రూపాయలకి అమ్మేవాళ్ళు ఉన్నారు, 100 రూపాయలకి అమ్మేవాళ్ళు, 150కి అమ్మేవాళ్ళు ఉన్నారు. నాకు అదే డౌట్, జనరలైజ్ చేసి మనము ఫుడ్ బిజినెస్ లో 30% మార్జిన్ ఉంటుంది, 40%. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏ క్వాలిటీ రా మెటీరియల్ ఏ కాస్ట్ లో కొంటున్నాము, ఎంతకు అమ్ముతున్నాము, మన ఓవర్ హెడ్స్ ఏంటి. ఇప్పుడు ఒక బండి మీద పెట్టుకొని అమ్ముకునే వాళ్లకు ఆ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడే దగ్గర ఉండి చేసుకుంటారు.
వాళ్ళకు రెంటల్ ప్రాబ్లం ఉండదు, తర్వాత స్టాఫ్ సాలరీస్ ఉండదు, ఇదంతా ఉండదు. అంటే వాళ్ళ మార్జిన్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒకడు ఒక చిన్న షాప్ పెట్టుకొని నడుపుతారు, దాని రెంట్ తక్కువ ఉంటుంది, ఒక 5 మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళది అగైన్ మార్జిన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకొకటి పెద్ద ప్లేస్ ఉంటుంది, వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, పెద్ద ప్లేసు, హై రెంటల్స్, వాళ్ళే డ్రైవర్స్ని పెట్టి సర్వీస్ స్టాఫ్ను పెట్టి మొత్తం ఒక ఒక హైజీన్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేస్తూ సో మెనీ థింగ్స్ని మనం చేస్తూ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ మార్జిన్ ఇంకా డిఫరెంట్ ఉంటుంది. సో అంటే మనం ఏంటి అని అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఏ కాస్ట్కి మనం రా మెటీరియల్స్ కొంటున్నాం, ఏ క్వాలిటీవి కొంటున్నాం, మనం ఏ ప్రైస్కి అమ్ముతున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మేము వర్క్ చేసేది 8 to 9% మార్జిన్ రేంజ్ లో వర్క్ అవుతుంది మా మోడల్. సో యూజువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లోనే రెస్టారెంట్స్ ని బట్టి ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్ అనుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ టైర్ లో ఉన్న వాళ్ళు లైక్ చాలా పెద్ద ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, లావిష్ గా పెట్టేసి అదే సేమ్ కాస్ట్ ఆఫ్ దోసని ఒక 3 times 30 times ఎక్కువ పెట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నమ్రత గారు రీసెంట్ గా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. దాంట్లో టచ్ చేస్తే 3 నంబరే ఉంటుంది ఏదైనా సరే. ఏ ఒక చిన్న దోశ తీసుకున్నా, ఒక కాఫీ తీసుకున్నా. సో మీ దాంట్లో చూస్తే వీ కెన్ హ్యావ్ డబుల్ డిజిట్, ఓవరాల్గా 50 rupees అబో ఉంటుంది. ఒక స్ట్రీట్ ఫుడ్ పెట్టినోడికేమో లెస్ దాన్ 50 rupees ఉండొచ్చు. సో ఏది బెస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోవాలి, ఏది బెస్ట్ ఆప్షన్గా మనము ఫుడ్ బిజినెస్ పెట్టేవాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి? లైక్ అట్టే స్ట్రెచ్ పెద్దది వెళ్ళిపోవాలా, లేకపోతే మేజర్గా మెల్లగా మెలకులు నేర్చుకుంటూ బిజినెస్ ఏంటి, ఫుడ్ బిజినెస్ ఎలా ఉంది అని ఫ్రమ్ ద స్టార్టింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటనంటే అట్లా మనం జనరలైజ్ చేయలేం, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ అప్రోచ్. సో నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఒకరి దగ్గర డబ్బులు ఉంటాయి, బ్యాకప్ ఉంటుంది, మంచి వెల్ ఆఫ్ ఉంటారు, వాళ్ళకి ఏముంటుంది బిజినెస్ స్టార్ట్ చేయాలనే కోరిక ఉంటుంది. వాళ్ళు దే కెన్ పుట్ మనీ, అది పెద్ద రిస్కీ కాదు వాళ్ళకి. బట్ ఒక నాలాంటోడు ఉంటాడు, ఏమి ఉండదు, వచ్చుంటాం, చేయాలనేది ఉంటుంది, మనం అంత పెట్టలేము. సో మనదేంటి, చిన్నగా ఏదో మన దగ్గర ఉన్నంతలో పెట్టుకొని చిన్నగా చేసుకొని నేర్చుకొని, ఎందుకంటే బిజినెస్ ఎక్స్పోజర్, బిజినెస్కి కావాల్సినది కొన్ని థంబ్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మార్వాడి కమ్యూనిటీస్ని తీసుకుంటే చిన్నప్పటి నుంచి ఆన్ ఎవ్రీ వాళ్ళు డిన్నర్కి కూర్చున్నా, ఏం కూర్చున్నా, ఫ్యామిలీస్ కూర్చున్నప్పుడు దే డిస్కస్ అబౌట్ బిజినెస్. ప్రతి వాళ్ళ ఫ్యామిలీ నాకు గ్యాదర్ అయినారు అంటే దాంట్లో 10 మాట్లాడితే వాళ్ళు ఒక 5 బిజినెస్ గురించే మాట్లాడుకుంటారు. సో బ్లడ్ లోనే బిజినెస్ ఉండాలి, లేకపోతే కష్టం అని అంటారు. అట్లా అంటే అది బ్లడ్ లో ఉండడం మీద అంతా ఊరికేదో మన కోసం చెప్పుకుంటాం, కానీ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఏం విని ఏం నేర్చుకుంటానో నా పేరెంట్స్ నుంచి, లేదంటే నా సరౌండింగ్స్ నుంచి అనేది నా మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సో ఈ కమ్యూనిటీస్లో, బిజినెస్ కమ్యూనిటీస్లో ఏముంటుంది అని అంటే వాళ్ళు ఇప్పుడు 10 మాటలు 10 మాటలు మాట్లాడితే ఒక 5 మాటలు బిజినెస్ గురించి డిస్కషన్స్ అవుతాయి విత్ ఇన్ ద ఫ్యామిలీ కావచ్చు. దాంట్లో అప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ వింటా ఆ కష్టాలనో, లేదంటే ఆ మెలకువలనో, ఆ ట్రిక్స్నో, ఆ బిజినెస్ టాక్టిక్స్ను వింటా ఏమైపోతుంటే వాళ్ళకి ఇన్బిల్ట్ వాళ్ళకి కొన్ని బై నేచర్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమవుతుంది, మాకు ఆ ఎక్స్పోజర్ ఉండదు. మేము ఎంతసేపు ఉన్నా మేము పడాలి, నేర్చుకోవాలి, ముందుకు పోవాలి. సో ఆ స్కిల్స్ బై నేచర్ మీకు రావు, యూ హ్యావ్ టు లెర్న్ విత్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో అంటే అక్కడ ఏమైపోతుంది అని అంటే దానివల్ల ఏమవుతుంది, మనకు పడతాము, నేర్చుకుంటాం, లేస్తాము. సో ఇక్కడ వీళ్ళకి ఏమొస్తుంది అని అంటే కొన్ని బిజినెస్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి కొంతవరకు అవి ముందే తెలుస్తాయి. అంటే మనం ఆ డైరెక్షన్ లో వెళ్తే మనకు ఆ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నన్ను అడిగితే, ఇప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నా వాళ్ళకి చెప్తాను, అరే బాబు మనం ఇట్లా చేయకూడదురా, ఇట్లా పోతే మనకి ఇది ఇబ్బంది అవుతుంది నాన్న, ఇది వద్దు అనుకుంటే మనకు చెప్పేదానికి మనం కొన్ని చూసాం ఆల్రెడీ. సో కాబట్టి అది డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం కింద పడి నేర్చుకొని రావాలి కాబట్టి ఇట్స్ అప్ టు దెమ్. కాకపోతే ఏదైనా కానీ మనం ఫస్ట్ నేర్చుకొని మనకు ఆ సబ్జెక్ట్ తరోగా తెలిసినప్పుడే మనం పెద్దగా పోతే బెనిఫిట్. లేదా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ తోని హ్యూజ్ టాలెంట్ని అక్వైర్ చేసి, ఇప్పుడు సపోజ్ ఒక రెస్టారెంట్ ఇప్పుడు పెడుతున్నాం, ఒక 2-3 crores ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో 2-3 crores ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ఒక హై టాలెంట్ని ఆల్రెడీ వాళ్ళు అక్వైర్ చేసుకుంటారు.
సో ఆ జర్నీ అంతా మళ్ళీ పడి మళ్ళీ నేర్చుకొని వచ్చే ఇదంతా కాకుండా ఆల్రెడీ ఆ జర్నీలో ఉన్న టాలెంట్ని తీసుకుంటారు. మేనేజర్స్ని కావచ్చు, లేదంటే ఫ్లోర్ మేనేజర్స్ని కావచ్చు, లేదంటే బిజినెస్ కన్సల్టెంట్స్ని కావచ్చు, వాళ్ళని అక్వైర్ చేసుకుంటారు టాలెంట్ని. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇట్స్ ఆల్ అప్ టు మన కెపాసిటీ. సో ఇప్పుడు బిజినెస్ చేయాలి అంటే సింగిల్గా చేయడం బెటరా, లేకపోతే పార్ట్నర్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్? సో బిజినెస్ ఎలా చేయాలి అని అంటే అది కూడా అగైన్ ఇవన్నీ క్వశ్చన్స్ ఏంటి అని అంటే డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఫర్ మీ నాకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని ఏరియాస్లో నేను వీక్ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్, ఇది నేను అంత అంత నిక్కచ్చిగా పట్టుకొని నేను చేయలేను. దట్స్ వేర్ మై కజిన్, మా బ్రదర్ చంద్రమోహన్ అని ఉన్నారు, ఆయన ఆ సెగ్మెంట్ని మొత్తం ఆయన చూసుకుంటారు. సో ఏమవుతుంది అంటే మన వీక్నెసెస్, మన డ్రాబ్యాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకొకరి స్ట్రెంగ్త్ ఉంటాయి. సో అట్లా మల్టిపుల్ టాలెంట్స్ అండ్ మల్టిపుల్ స్ట్రెంగ్త్స్, మల్టిపుల్ పీపుల్ టుగెదర్ అయినప్పుడు ఇట్ విల్ బికమ్ స్ట్రాంగ్. సో అది ఒక వే ఆఫ్ అప్రోచ్. కొంతమందికి ఏంటి అని అంటే పార్ట్నర్షిప్స్ అంత ఇమడలేరు, సో కలిసికట్టుగా ఉండలేరు. సో వాళ్ళు వాళ్ళ ఓన్గా స్టార్ట్ చేసుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. సో ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీరు అన్నట్టు థంబ్ రూల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, బేసిక్ రిక్వైర్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఉండాలి, చెక్ లిస్ట్ రాసుకుంటాం కదా, ఈ చెక్ లిస్ట్ అంతా టిక్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్? ఫర్ మీ నాకు తెలిసినంత వరకు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం నేర్చుకోవాల్సింది అకౌంటింగ్, బుక్ కీపింగ్. మనం పెట్టే ప్రతి రూపాయి అకౌంటబిలిటీ మన దగ్గర ఉండాలి. మనం అకౌంటబుల్ అవ్వాలి, ఆ అకౌంట్ అనేది మన దగ్గర ఉండాలి. నువ్వు 1 year తర్వాత కూర్చొని లాస్ట్ నేను 12 monthsలో ఎంతెంత ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాను అంటే మనము పిన్ పాయింట్గా ఆ అకౌంట్ మొత్తం తీసి చూపెట్టగలిగేటటువంటి స్ట్రెంగ్త్ మనకు రావాలి. 1 rupee సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు 3 rupees ఆఫ్ అర్నింగ్. అంటే నువ్వు 1 రూపాయి నువ్వు ఎక్కడన్నా వేస్ట్ అయ్యేదాన్ని నువ్వు ఆపగలిగి నువ్వు సేవ్ చేసుకోగలిగినావు అంటే నువ్వు 3 రూపాయలు సంపాదించినట్టే. సో దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. సో అకౌంటింగ్ అనేది చాలా చాలా కీ. దాన్ని మనం తెలుసుకోవాలి. సో అక్కడ మనం నీట్గా చేసుకుంటే మనకు ఎవ్రీడే మనకు అకౌంటింగ్ తెలుస్తూ ఉంది అనుకోండి, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, మన అకౌంట్ ఏంటి, మన వ్యవహారం ఏంటి, మనకి ఎంత వస్తూ ఉంది, ఎంత పోతా ఉంది, ఎంత మిగులుతూ ఉంది, అది తెలిస్తే ఏమవుతుందంటే మనము ఈ ఎక్స్పెండిచర్ మీద మనకు ఒక కంట్రోల్ వస్తుంది. సో ఆ ఎక్స్పెండిచర్ మీద కంట్రోల్ లేదనుకోండి, నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించిన 1,10,00,000 పోతుంటే లాస్. సో అందుకే చాలా కాన్షియస్గా అక్కడ చాలా ఫోకస్ పెట్టాలి. సెకండ్, వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ బిజినెస్లోకి వచ్చే వరకు నీ టేస్ట్ అండ్ క్వాలిటీని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద నీకు థరోగా మనకు ఆ ఫౌండర్ ఎవరైతే ఆ బ్రాండ్ ఫౌండర్ ఉన్నారో హీ షుడ్ హ్యావ్ దట్ 0 to 100 ఏదైతే ఆ టేస్ట్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అతని నుంచి కింద మొత్తం డ్రైవ్ అవ్వాలి స్టాఫ్ అందరికీ కూడా. అంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఫస్ట్ ఫుడ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అంటే ప్రతి ఒక్క దానికి ఒక సైన్స్ ఉంది. నువ్వు ఫుడ్లో మన ఇంట్లో చూస్తూ ఉంటాం, మనం ఎప్పుడు వింటూ ఉంటాం, అమ్మమ్మలు చేస్తేనో నాయనమ్మలు చేసే టైంలో మనకు ఫుడ్ టేస్ట్ వస్తుంది, అమ్మ చేసే వరకు కొంచెం తగ్గుతుంది, మనం చేసే వరకు ఎత్తిపోతుంది అని మన జనరేషన్. ఎందుకంటారు? వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళదే వాడతారు, వీళ్ళు ఇదే వాడతారు. సో ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ డిఫరెంట్. ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక సైన్స్ ఉంది. ఫుడ్ ఈజ్ అ సైన్స్. ఫుడ్ మనం తినే ఫుడ్లో ప్రతి ఒక్క దానికి ఒక విశిష్టత ఉంది. అంటే నువ్వు అది ఫుడ్ తింటే నీకు ఏమవుతుంది నీ బాడీలో అనేదానికి, అంటే నీ రుచికి తగ్గట్టుగా రావాలి అని అంటే నీ రుచి మనకు ఆ టేస్ట్ బర్డ్స్ని ఇట్లా చేయాలి అని అంటే ప్రతి దానికి ఆ ఫుడ్లో ఇది ఉంటుంది. అంటే నువ్వు ప్రతి రా మెటీరియల్, క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్, ఏ క్వాలిటీ వాడితే ఏం టేస్ట్ వస్తుంది, అది ఎందుకు పర్టికులర్గా ఆ మెటీరియల్నే ఎందుకు ఏ టైప్లో వాడాలి. సో ఇదంతా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి వర్క్ షాప్స్ అన్ని నేర్చుకున్నారా? సో ఇదంతా కూడా నేను చాలా ప్రయత్నం చేశాను, అప్పుడు నేర్చుకున్నాను. అండ్ ఓవర్ పీరియడ్, అది ఒక రోజులో వచ్చింది కాదు, ఓవర్ పీరియడ్ డే బై డే ఇష్యూస్ని, ప్రాబ్లమ్స్ని చూసి దాని మీద మనం యాక్ట్ చేస్తూ దాని మీద మళ్ళీ మనము రియాక్ట్ చేస్తూ నేర్చుకొని రెక్టిఫికేషన్స్ చేసుకొని మనం నేర్చుకోవడం జరిగింది. సో అట్లా మనకు సబ్జెక్ట్. సో
బిజినెస్లో సెటిల్ అయిపోయావు, బిజినెస్లో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫుల్ఫిల్ చేసావు. లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతావు? ఐ మీన్ టు సే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటానా? పెళ్ళి చేసుకోవాలంటే భయం. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్ కాల్స్ ఎట్లా వస్తాయంటే, సార్ आज डोसा बराबर नहीं आया, सर आज इडली का प्रॉब्लम आया, सर आज ये प्रॉब्लम, सर ये प्रॉब्लम, वो प्रॉब्लम. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కస్టమర్స్ కాల్స్ ఇవన్నీ ఇట్లనే ఉంటాయి. దాంతోపాటు మా పిల్లని కూడా ఇస్తాం, ఇంత పంచకట్టు దోశ బ్రాండ్ అయిపోయింది అని చెప్పేవాళ్ళు కూడా. దోశ వ్యాపారం చేసుకున్నానికి ఎవరండి పిల్లనిచ్చేది? నిజంగా ఇప్పుడు అట్లా అంటున్నారా? దోశ వ్యాపారం చేసుకుని మరి అంతే కదా, దోశ వ్యాపారం ఎప్పటికైనా దోశ వ్యాపారం లాగానే చూస్తారు కదా. అదేంటి పంచకట్టు బ్రాండ్ బిల్డ్ చేసావు, రెస్టారెంట్స్ రన్ చేసావు, 4 outlets ఉన్నాయి. జస్ట్ ఫన్నీగా చెప్తున్నా కానీ బట్ సో నౌ ఇట్స్ గుడ్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. ప్రజలు కూడా చాలా యాక్సెప్ట్ చేశారు. మరి పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అయినప్పుడు అంతే. సో యూజువల్గా పర్సనల్ లైఫ్ని, బిజినెస్ లైఫ్ని ఇందాక నువ్వు అన్నట్టు నేను చూసినప్పుడు కూడా 24 on ఎప్పుడు కాల్ చేసినా బిజీ అని వస్తుంది, ఆర్ కాల్ వెయిటింగ్ అని వస్తుంది. పర్సనల్ స్పేస్ అనేది ఎలా ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఇటువంటి బిజీ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్కి? అంటే నాదేమంతా కాంప్లికేటెడ్ ఏమి ఉండదు, ఎందుకంటే మై లైఫ్ ఈజ్ సో సింపుల్. సో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను ఎందులోను. అవుట్లెట్, ఆఫీస్ లేదా కిచెన్, అది నా వర్క్ స్పేస్. లేదంటే జిమ్, మంచిగా కొంచెం అక్కడనే నేను రిలాక్స్ అవుతాను, ఫ్రెండ్స్ని కలుస్తాను. సో అక్కడ అది. సో బేసికల్లీ ఇంకా నా లైఫ్లో పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, సింపుల్ అంతే. నేను పెద్ద వెయిట్ మీద ఇంకా వేరే వాటి మీద ఎక్కడ నేను. సో లైఫ్లో అమ్మాయి లేదు కాబట్టి కాంప్లికేషన్స్ లేవంటున్నావు? ఎందుకులేండి, ఇది నేను చెప్తే మళ్ళీ నాకు ఉమెన్ ఆర్గనైజేషన్స్ అని నా మీద పడతాయేమో మళ్ళీ. వద్దు. బట్ ఎందుకో ఇంకా అంత నాకు కుదరలేదు అంతే. సో యూజువల్గా పంచకట్టు స్టార్ట్ చేసినప్పుడు, పంచకట్టు దోశ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ మిస్టేక్స్ కొన్ని చేస్తుంటావు. అరే ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసేసాను, ఇలా చేసి ఉండకపోయింటే బాగుండే. సో ఇప్పుడు ఆ మిస్టేక్స్ నువ్వు చెప్తే ఏంటంటే పీపుల్ హూ విల్ స్టార్ట్ బిజినెస్, ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్, వాళ్ళకి కొంత యూస్ఫుల్ అవుతుంది. సో వాట్ ఆర్ ద ఇనీషియల్ మిస్టేక్స్ యూ హ్యావ్ డన్ వెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ పంచకట్టు దోశ? ఆ రోజు పంచకట్టు దోశ స్టార్ట్ చేసిన రోజు నాకు అవి మిస్టేక్స్ అని తెలియదు, బికాజ్ అప్పటికి మనకు అంత ఎక్స్పోజర్ లేదు, నాలెడ్జ్ లేదు. సో నేను చాలా ఇనీషియల్గా మిస్టేక్స్ చేశాను, దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను, హ్యూజ్ లాసెస్ ఫేస్ చేశాను. సో దాని నుంచి అగైన్ నేను నేర్చుకొని మళ్ళీ మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ సెటిల్, మళ్ళీ ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ పోయాను. ఫస్ట్ నేను చేసినప్పుడు ఇనీషియల్గా నేను ఒక ఫుడ్ బిజినెస్ అనగానే, ఫుడ్ బిజినెస్ నాకు అప్పటి వరకు రెస్టారెంట్స్ అన్నీ ఇంత అవగాహన ఉన్నా ఏమున్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఆపరేషన్స్, అసలు ఆపరేషన్స్ ఎట్లా ఉంటుంది, ఎలా చేయాలి అనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేదు ఆ రోజు. సో ఆపరేషనల్ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి. ఆపరేషనల్ ఇష్యూస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్. సో ఆ నాలెడ్జ్ లేక నేను ఫుడ్ ట్రక్ తోని స్టార్ట్ చేశాను. సో వాట్ ఆర్ ద ఆపరేషనల్ ఇష్యూస్? సో అదే చెప్తున్నా, నేను స్టార్ట్ చేయడం ఒక ఫుడ్ ట్రక్ తోని స్టార్ట్ చేశాను. సో ఫుడ్ ట్రక్ కాన్సెప్టే అది, ఇట్స్ నాట్ అ సక్సెస్ఫుల్ అండ్ వయబుల్ కాన్సెప్ట్ ఫర్ పర్సన్ లైక్ మీ. సో ఎవరైనా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లేదా వాళ్ళే అక్కడ ఉండి చేసుకొని, వాళ్ళే ఆటో తోలుకొని వెళ్ళి అక్కడ పెట్టుకొని నడుపుకొని చేస్తారు అంటే వాళ్ళకు ఈ రెంటల్ ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ తగ్గుతాయి, ఇవన్నీ ఉంటాయి. అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫుడ్ ట్రక్లో కూడా. జిహెచ్ఎంసీ అథారిటీస్ వస్తాయి, పర్మిషన్స్ ఉండవు, మనం తీసేయమంటే తీసేయాలి, వర్షాలు పడిన రోజు కంప్లీట్ గాన్ కేసు ఉంటుంది. బిజినెస్కి ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ ఆలోచన లేకుండా అక్కడికి వెళ్ళిపోతే మనకు ఫుడ్ దొరుకుతుంది అనే ఆలోచనలో ఉండాలి, కానీ అది ఉందా లేదా అనే డైలమాలో ఎప్పుడు పెట్టకూడదు మనం. సో దట్ ఈస్ ద కీ. ఎప్పుడు పోయినా ఆ టైమింగ్స్లో అది ఓపెన్ ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ రావాలి. సో నేను ఫుడ్ ట్రక్తోని స్టార్ట్ చేయడం వల్ల ఫుడ్ ట్రక్ ప్లస్ కిచెన్, ఒక కిచెన్ చిన్నది తీసుకొని ఉంటున్నప్పుడు, బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అసలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోకుండా నేను బిల్డ్ చేయాలని చూశాను. సో అక్కడ నేను మేజర్ ఫెయిల్యూర్ చూశాను. సో ఎప్పుడూ కూడా మనం ఏదైనా స్టార్ట్ చేయాలి ఫుడ్ బిజినెస్ అంటే ద మెయిన్ ఒకటి వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దానికి సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, సఫిషియంట్ ఈ ఎక్విప్మెంట్ని మనము మెయింటైన్ చేయాలి. సో అదంతా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో భాగంగానే పెట్టుకోవాలి. సో అది లేకోకుండా చేస్తే
చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం. సో బేసిక్గా లైక్ అంటే నార్మల్ బేసిక్గా మాట్లాడుకున్నట్లయితే బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండొచ్చు, ఎంత ఉండాలి? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద అవుట్లెట్ అండ్ మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. రేంజెస్ ఫ్రమ్ 20-30 lakhs, 10 lakhs, 20 lakhs నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. చిన్న ప్లేస్ తీసుకొని చిన్నగా. డిపెండ్స్ ఆన్ ద సైజ్, మనం ఎట్లాంటిది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రాపర్గా ఒక కిచెన్ సక్సెస్ఫుల్గా నడవాలి అని అంటే నీకు రోజుకు ఒక 1000 వాకిన్స్ అవుతున్నప్పుడు ఒక కిచెన్ లేఅవుట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కిచెన్ ప్రాపర్ సెటప్ ఉండాలి, ప్రాపర్ సెటప్ ఉండాలి. సో అంటే కనీసం అంటే ఒక 2000-2500 SFT కిచెన్ అనేది మ్యాండేటరీ. అట్లీస్ట్ ఒక 2000 SFT, సో దట్ నీకు కటింగ్ ఏరియా ఒకటి, వాషింగ్ ఏరియా ఒకటి, తర్వాత నీ వెట్ కిచెన్, డ్రై కిచెన్, నీ గ్రైండింగ్ ఏరియా, నీ స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఇన్ ద కిచెన్. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా మనం సెగ్రిగేట్ చేసుకొని నీట్గా ప్లాన్ చేసుకుంటే మన ఆపరేషన్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో అది లేకపోతే ఏమవుతుంది అంటే డే టు డే ఆపరేషన్స్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. అండ్ హైజీన్, క్వాలిటీ మెయింటైన్ చేయడంలో దిస్ ఈస్ ద కీ. ఓకే. సో ప్రాఫిట్స్ అండ్ లాస్ పక్కన పెట్టేస్తే మార్జిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు 4 అవుట్లెట్స్ తీసుకున్నావు. సో మెయిన్గా ఆ ప్లేస్కి కూడా మనము లీజో రెంటో ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని ఎలా మార్జిన్లోకి ఇంక్లూడ్ చేస్తావు ఏంటి అసలు? లేకపోతే సొంతంగా ఒక ప్లేస్ ఉంటే ఇంకా హ్యాపీనా? సో ఇక్కడ యాక్చువల్లీ మీరు చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో ఇంకొకటి మేజర్ ఇష్యూస్ ఏంటి అని అంటే ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తోని మనం ప్రాపర్ అగ్రిమెంట్స్ చేసుకోము. అగ్రిమెంట్స్ ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్లేస్లోకి ఎంటర్ అవుతున్నామంటే వీ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్. అగ్రిమెంట్స్ని మనము ఫస్ట్లో ఎలా ఆలోచిస్తామంటే రిజిస్టర్ చేసుకోవాలంటే మళ్ళీ రిజిస్ట్రేషన్కి ఒక 2 lakhs 3 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది అనే డైరెక్షన్లో ఆలోచిస్తాం. రాంగ్. నువ్వు ఒక ప్లేస్లోకి ఎంటర్ అవుతున్నావు అని అంటే యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ కూడా మనము మన అడ్వకేట్తో మనం చేయించుకోవాలి. ఏమైనా క్వశ్చన్ మార్క్స్ ఉంటే ల్యాండ్ లార్డ్ చెప్తాడు, మళ్ళీ మనం దాన్ని రెక్టిఫికేషన్ చేసుకుని మళ్ళీ మనం అగ్రిమెంట్ మనమే చేయించుకోవాలి. ల్యాండ్ లార్డ్తో మనం ఎప్పుడు చేయించద్దు. సో మనము మన అడ్వకేట్తో మనం అగ్రిమెంట్స్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత ఏదైనా క్వెరీస్ ఉంటే వాళ్ళు చెప్తారు, మనం రెక్టిఫికేషన్ చేసుకుంటాం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా దెబ్బతిన్నాను దాని దగ్గర. అంటే ఏ మార్గంలో ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్లో ఏంటంటే మాట మీద వెళ్ళిపోతాం, అగ్రిమెంట్స్ ప్రాపర్గా చేసుకోం. ఒక పాయింట్కి పోయిన తర్వాత బిజినెస్ బాగా అవుతుంది అన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది, అందరూ కాదు కొంతమంది మనకు అడ్డంకులు పెడతారు. ఎందుకంటే మన దగ్గర ఏమి ఉండదు. ఎటువంటి అడ్డంకులు పెట్టారు? షేర్ ఇవ్వమంటారు, లేదంటే మాకు ఇంకా రెంట్స్ డబల్ చేయమంటారు, లేదంటే మీరు వెళ్ళిపోండి మేమే పెట్టుకుంటామంటారు, లేదంటే ఎవరికో ఇచ్చాము మీరు వెళ్ళిపోండి అంటారు. ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ లేవు కాబట్టి. సో అది చాలా మంది, నేనే కాదు చాలా మంది ఫేస్ చేస్తారు. సెకండ్, అథారిటీస్కి ఆ ప్లేస్ కావచ్చు లేదంటే ఆ బిల్డింగ్ కావచ్చు, అథారిటీస్తోని ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే GHMC వాటర్కి కనెక్షన్ ఇవ్వడానికి దానికి కావాల్సినటువంటి లీగల్ ఉందా, డ్రైనేజ్కి లీగల్ ఉందా, ఎలక్ట్రిసిటీకి లీగల్ ఉందా, ఇవన్నిటిని మనం చెక్ చేసుకోవాలి. సో అది చాలా మంది ఇంక్లూడింగ్ మీ ఇనిషియల్ గా దెబ్బతిన్నాం. సో బిజినెస్ చూసుకోం. ఓన్లీ ఫుడ్ బిజినెస్ కి ఎటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి? సో ఫుడ్ బిజినెస్ కైనా కూడా ఇవి GHMC వాటర్ కనెక్షన్ కానివ్వండి, ఆ బిల్డింగ్ కి కానీ ఆ ప్లేస్ కి కానీ, లేదా ఎలక్ట్రిసిటీ లేదా డ్రైనేజ్ కనెక్షన్స్, వీటన్నిటికీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ GHMC నుంచి కానీ అథారిటీస్ నుంచి కానీ ఉన్నాయా లేదనేది మనం చెక్ చేసుకోవాలి. సెకండ్, ఫుడ్ బిజినెస్కి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఇవన్నీ తీసుకోవాలి. అండ్ స్టాఫ్కి ఫిట్నెస్ సర్టిఫికేట్, హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేషన్ కూడా చేయించుకోవాలి. సో దీస్ ఆల్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్. మనం చేయించుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఫుడ్ బిజినెస్ ఈజీనా చాలా కష్టం? సో ఫుడ్ బిజినెస్ నిజంగా చెప్పాలంటే చాలా కష్టమైన బిజినెస్. సక్సెస్ అయిన తర్వాత కూడా కష్టం అనిపిస్తుందా? నేను చెప్తున్నా, ఫుడ్ బిజినెస్ సక్సెస్ అనేది ఏమి ఉండదు. కష్టపడడానికి అంటే సక్సెస్ అవ్వడానికి కష్టపడ్డారు, సక్సెస్ అయిన తర్వాత కూడా ఇంకా కష్టపడుతూనే ఉండాలి. అదే చెప్తున్నా, ఫుడ్ బిజినెస్ లో సక్సెస్ అనేది ఉండదు. సహాల్ డే టు డే. ఈ రోజు నువ్వు మంచిగా చేసినావంటే రేపు ఉంటుంది, రేపు మంచిగా చేసినావంటే ఎల్లుండి ఉంటుంది. అంత తప్పితే మేము సెటిల్ అయిపోయాము మాకు ఇంకేం డోకా లేదు అనే దానికి ఈ ఫుడ్ బిజినెస్లో అసలు అట్లాంటి ప్లేసే లేదు.
మహా బ్రాండ్స్ బిల్డ్ చేసిన వాళ్ళు కూడా కాలక్రమంలో ఓ ద టైం దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని బ్రాండ్స్ మూతబడిన బ్రాండ్స్ ఉన్నాయి, ఒక వెలిగిన బ్రాండ్స్, ఇండియా వైడ్ వెలిగిన బ్రాండ్స్. సో అందుకే ఫుడ్ బిజినెస్లో మేము సక్సెస్ అనే దానికి ఏది లేదు. సో ఇందాక అన్నట్టు చాలా మంచి కంపెనీస్, రెనౌండ్ కంపెనీస్ కూడా దివాలా తీసిన పరిస్థితులు మన ఇండియాలో చూసాం. మెయిన్ రీజన్స్ ఏముంటాయి అటువంటి మంచిగా వెల్ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్, మీరు అన్నట్టు ఇండియాలో మొత్తం ఎక్స్పాండ్ అయిన కంపెనీస్ కూడా దివాలా తీసాయి, పేర్లు అప్రస్తుతం. మెయిన్ రీజన్ అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఏంటి అని అంటే, మార్కెట్ని బట్టి మనం మారుతూ ఉండాలి, మార్కెట్ని బట్టి మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి టైమ్ అండ్ అగైన్ ఎప్పటికప్పుడు హియర్ అండ్ దేర్ మారుతూ ఉంటాయి. ప్రజలకు కూడా కొత్తదనం అనేది కోరుతూ ఉంటారు, దాన్ని బట్టి మనం చేంజ్ అవుతూ ఉండాలి. టేస్ట్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్స్ కావచ్చు, అన్ని యాంగిల్స్లోను. సో ఆ అప్గ్రేడేషన్ లేని రోజున మనం వెనకబడతామని ఫీలింగ్. ఎందుకంటే టైం చాలా స్పీడ్గా చేంజ్ అవుతుంది. మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకుంటుంటారు ఫుడ్ బిజినెస్లో, ఎస్పెషల్లీ పంచకట్టు దోశ? ఎవ్రీ డే ఏదో ఒకటి కొత్త దాని మీద మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఒక ట్రక్ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు మనం ఒక చిన్న అవుట్లెట్, దాని నుంచి ఇంకొక పెద్ద అవుట్లెట్, మాదాపూర్ అవుట్లెట్ ఆల్మోస్ట్ ఇంకా పెద్ద అవుట్లెట్ అది. సో అట్లా వన్ బై వన్ మనం నేర్చుకుంటూ అవుట్లెట్స్ని పెంచుకుంటూ, అవుట్లెట్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ, అండ్ ప్రాసెసెస్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ మెకనైజేషన్, దీంట్లో ఆటోమైజేషన్ తీసుకురావాలని చెప్పి నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, నాకు అనిపించింది ఏంటంటే పంచకట్టు దోశలో లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నందువల్లే ఇప్పుడు అంత హ్యూజ్ సక్సెస్ అయింది. బికాస్ లిమిటెడ్ ఐటమ్స్ కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ టేస్ట్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు అని నాకు అనిపించింది. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. యాక్చువల్లీ ఇది కరెక్టే, నాకు తెలిసినంత వరకు కరెక్ట్, అందుకే నేను అదే ఫాలో అవుతున్నాను. ఇంకా వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, ఎందుకంటే ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. సో బట్ బీయింగ్ ఆంట్రప్రీనర్, బీయింగ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఫుడ్ బిజినెస్లో, సో తక్కువ ఐటమ్స్ పెట్టడం బెటరా, ఎక్కువ ఐటమ్స్ పెట్టడం? నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. బికాస్ నేను చెప్తున్నా ఫుడ్ బిజినెస్లో ఫర్ యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్, బట్ ఫర్ మీ అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ టేస్టింగ్ పంచకట్టు దోశ. ఎందుకంటే ఇప్పుడు యూ నేమ్ ద సెలబ్రిటీ ఇన్ హైదరాబాద్, డెఫినెట్లీ పంచకట్టు దోశకు వచ్చి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ రాజమౌళి గారి దగ్గర నుంచి పొలిటీషియన్ వెంకయ్య నాయుడు వరకు ప్రతి ఒక్కరు పంచకట్టు దోశలో తిన్నారు, అక్కడ నుంచి ఫోటో కూడా పెడుతున్నారు. సో ఐ థింక్ ఫర్ మీ అండ్ ఫర్ సో మెనీ పీపుల్ యు ఆర్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. బట్ నేను అదే చెప్తున్నా, వీఆర్ గివింగ్ గుడ్ ఫుడ్, అందుకే పీపుల్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో యాజ్ లాంగ్ యాజ్ అది కంటిన్యూ అయినంత వరకు ఆ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇంకొకటి, సో సక్సెస్ఫుల్ అనే దానికి ఈ బిజినెస్లో అయితే దెర్ ఈజ్ నో మెజర్ ఏది కూడా. సో ఇట్స్ ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే. ఎవ్రీ డే ఉండే ఇష్యూస్, ఎవ్రీ డే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, డిఫరెంట్ ఇది ఉంటుంది. మనం సక్సెస్ అయ్యామనుకోవడానికి లేదు. సో మీ దగ్గరికి యంగ్స్టర్స్ వచ్చి అన్నా మేము ఇట్లా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము, వాట్ డూ యూ సజెస్ట్, పెట్టాలా వద్దా అంటే వాట్ డూ యూ వాంట్ టు సే? నేనైతే ఫస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒక 3 క్వశ్చనర్స్ నేను మీకు మీరు వేసుకోండి అని అంటాను. వాట్ ఆర్ ద క్వశ్చన్స్? ఒకటి ఏంటనంటే 3 క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో, ఫస్ట్ థింగ్, జనాలు ఎందుకు నీ దగ్గరకు వచ్చి తినాలి, ఓకే, ఎందుకు నువ్వు ఏం స్పెషల్ చేస్తున్నావు. సెకండ్, ఇంతమంది ఫెయిల్యూర్ బిజినెసెస్ ఉంటాయి ఫుడ్ బిజినెస్లో కూడా, వాళ్ళందరూ ఎందుకు ఫెయిల్యూర్ అయినారో చెక్ చేయండి అని చెప్పి, అక్కడ నుంచి మన రీసెర్చ్ ఎప్పుడు కూడా ఆ ఫెయిల్యూర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దట్ ఆ మిస్టేక్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ కానీ మనకు తెలిస్తే మనం అవి ఓవర్కమ్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ వస్తే మన అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మనం ఎప్పుడు కూడా అక్కడ నుంచి, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయకూడదు. సక్సెస్ అయిన వాళ్లకు, మంచిగా చేసుకుంటున్న వాళ్లకు వాళ్ళ డిఫరెంట్ ఉంటాయి, మెథడాలజీస్ ఉంటాయి, అవన్నీ వాళ్ళకే ఉంటాయి. అది మనకు చెప్పినా కూడా అర్థం కావు, అవి అందరికీ సెట్ అవుతాయి అనేది కూడా లేదు. ఎప్పుడైతే ఫెయిల్ అయినా ఉంటాయో అక్కడ నుంచి అయితే మనం ప్రాపర్గా మనకు కేస్ స్టడీ దొరుకుతుంది. ఓకే, సో ఎందుకు అనేది. సో ఇంకొక ఫైనల్ క్వశ్చన్, అసలు ట్రెడిషనల్ బిజినెస్ పీపుల్కి, ఆంట్రప్రీనర్స్కి డిఫరెన్స్ ఏంటి? ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుంది అని అంటే, దే థింక్ అబౌట్, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కిరాణా షాప్ పెట్టాను. నేను కిరాణా షాప్ పెడితే ఏం చేస్తాను,
నా మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లుంటుంది అంటే నేను అక్కడ కూర్చున్నంత వరకే నా బిజినెస్ నడుస్తుంది, నాకేవి మిస్ అవ్వకోకుండా నా బిజినెస్ నాకు నడుస్తుంది అని ఉంటుంది. అండ్ లిమిటెడ్ అంతే. నేను వెళ్తాను, రోజు అక్కడ కూర్చుంటాను, నా వ్యాపారం నేను చేసుకుంటాను, ఎండ్ ఆఫ్ ద డే గల్లా పెట్టే మూసేస్తాను, నా డబ్బులు నేను తీసుకుంటాను, ప్రాఫిట్స్ ఎంత వచ్చో క్యాల్కులేషన్ చేసి నేను దాన్ని నా సేవింగ్స్కి చేసుకుంటాను. దట్ ఈస్ ద వే ఆఫ్ ట్రెడిషనల్ బిజినెస్. ఒక ఆంటర్ప్రీన్యూర్ ఎలా ఉంటాడనంటే, ఆంటర్ప్రీన్యూర్ ఎప్పుడు కూడా ఒక పెద్ద స్కేలబిలిటీ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు సపోజ్ ఐఎమ్ డూయింగ్ వన్ ప్లేస్, దీన్ని నేను ఎట్లా 100 ప్లేసెస్ని ఎట్లా 100 అవుట్లెట్స్ని ఎలా చేయాలి, హిల్ ఆల్వేస్ ఆన్ బెట్టింగ్ బెట్ చేస్తూ ఉంటాడు. సో ఎట్లా చేయాలి, దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని అక్వైర్ చేయడము, దానికి కావాల్సినటువంటి ఎఫర్ట్ని, దానికి కావాల్సిన టాలెంట్ని టీంలోకి తీసుకోవడము. ఇట్స్ ఆల్ అబౌట్ స్కేలబిలిటీ. సో ఆంటర్ప్రీన్యూర్ విల్ థింక్ అబౌట్ స్కేలబిలిటీ. ట్రెడిషనల్ బిజినెస్ man thinks about the profits all the time. So just limited ga profits people. నేను ఈ రోజు 100 రూపీస్ చేశాను, నాకు 40 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, రైట్. రేపు అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ అ రిస్క్. సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అనే దాని మీద చాలా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా భరణ్కి అబ్బా ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, 9 to 5 జాబ్ చేసుకుని ఉంటే అయిపోతుండే అని ఎప్పుడైనా అనిపించింది? ఎవ్రీడే అనిపిస్తుంది. ఎవ్రీడే చెప్తున్నా, సీరియస్లీ ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక ఇష్యూ వస్తుంది. అబ్బా ఇది ఇప్పుడే రావాలనా, సరే పద అంతే. ఇంకా ఎవ్రీడే కిక్ స్టార్ట్ లాగానే రాత్రి అయ్యే వరకు రిగ్రెట్ తో పడుకోవడము, పొద్దున మళ్ళీ కొత్త ఎనర్జీతో పోయి మళ్ళీ పని చేసుకోవడం. సో నాకు అర్థమైందంటే ఫుడ్ బిజినెస్ ఎవ్రీడే ఫస్ట్ డే స్టార్ట్ లాగే ఉంటుంది. దట్స్ అంతే ఫుడ్ బిజినెస్. ఎందుకంటే నాకు ఫుడ్ బిజినెసే తెలుసు కాబట్టి, నాకు ఇంకా వేరే ఏ బిజినెస్లు వేరే బయట తెలియదు కాబట్టి, నాకు తెలిసినంత వరకు ఇది టఫెస్ట్ బిజినెస్ అని నా ఫీలింగ్. ఓకే. సో ఫైనలీ మీరు సక్సెస్ఫుల్ కాదు అని మీరు అనుకుంటున్నారు, బట్ ఫర్ అస్ యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ యు ఆర్ అన్ అచీవర్. ఐ నో హౌ యువర్ లైఫ్ జర్నీ కానీ స్కేల్ కానీ గ్రాఫ్ కానీ ఎలా పెరిగిందో, బట్ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాస్యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదొక ర్యాపిడ్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, నేను ఎంత ర్యాపిడ్గా అడుగుతానో మీరు అంత ర్యాపిడ్గా ఆన్సర్ చేయాలి. ఒకవేళ బిజినెస్ మళ్ళీ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయాలి అంటే ఏ విషయాలు అవాయిడ్ చేస్తారు? ఒక 3. అంటే ఫుడ్ బిజినెస్ దీంట్లోనే యువర్ బిజినెస్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి నేను ఫుడ్ ట్రక్తో స్టార్ట్ చేయను. సెకండ్ వచ్చేసి తక్కువ మనీతో స్టార్ట్ చేయకుండా ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకొని ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదించుకొని కొంచెం ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి అది చేయగలుగుతాను. థర్డ్ వచ్చేసి నేను లొకేషన్, అప్పుడు నేను ఫస్ట్ జూబ్లీహిల్స్ ఇక్కడ రోడ్ నెంబర్ 45లో స్టార్ట్ చేశాను కదా, అక్కడ కాకోకుండా ఐదర్ అటు మాదాపూర్ కానీ లేదా ఇటు బంజారా హిల్స్ కానీ జూబ్లీహిల్స్ కానీ ఆ బెల్ట్లో స్టార్ట్ చేసేవాడిని. ఓకే, ఎస్. సో అట్ ఎనీ కాస్ట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? ఖచ్చితంగా అది ఉండాలి. రిస్క్ టేకింగ్, హార్డ్ వర్కింగ్. సో ప్రాబ్లమ్స్, ఎవ్రీడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫేసింగ్ ద ఛాలెంజెస్. ఓకే. సో పంచకట్టు దోశ కాకపోయి ఉంటే, ఆ బిజినెస్ కాకపోయి ఉంటే ఇంకే బిజినెస్ మైండ్లో రన్ అయ్యేది? సెకండ్ బిజినెస్ నేను ఒకవేళ అది లేకపోయినంటే నేను ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఉండేవాడిని. చాలా చిన్నప్పటి నుంచి అది, అంటే నాకు ఒక 20 years ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. అది నేర్చుకోవాలి, చేయాలి, ఆ బిజినెస్లో అందులో వెళ్ళాలి అని చెప్పి. ఓకే. సో వాట్స్ ఫస్ట్ థింగ్ కమ్స్ టు యువర్ మైండ్? రామ్కి బండి, చట్నీస్, రాయలసీమ రుచులు, బిర్యానీ ఆర్ దోశ? ఆబ్వియస్లీ దోశ. ఓకే. పల్లి చట్నీ ఆర్ సాంబార్? పల్లి చట్నీ ఎనీ డే. మా రాయలసీమ యొక్క అథెంటిక్, అంతే. ఇంకా పల్లి చట్నీకి రాయలసీమ జనాలకు ఒక విడదీయలేని అనుబంధం. అండ్ పల్లి చట్నీని రాయలసీమలో చెనిక్కాయల చట్నీ, శనగిత్తనాల చట్నీ అంటారు. శనక్కాయల చట్నీకి రాయలసీమకు అదొక విడదీయలేని అనుబంధం అది. ఎస్. ఓకే. 3 foods you never get bored of? దోశ, బిర్యానీ అండ్ మోతిచూర్ లడ్డు. ఓ, మై ఫేవరెట్. ఓకే. లాస్ట్ క్వశ్చన్, ఫుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పే 3 points. మీ ఏమంటారు, పెదబాల శిక్ష అనుకోవచ్చు, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకోవచ్చు, మీ భగవద్గీత అనుకోవచ్చు, 3 points. సో ఫుడ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఎటువంటి క్విజిన్, ఎటువంటి ఫుడ్ని తీసుకొని వస్తున్నాం అనే దాని మీద ఎండ్ టు ఎండ్ మనకు కంట్రోల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఎవ్రీథింగ్. సెకండ్,
ప్రాపర్ అకౌంటింగ్ని డే 1 నుంచి ఫాలో అవ్వాలి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డే ప్రతి అనా పైసా మనం పెట్టేది ఖర్చు కానీ మనకు వస్తున్న ఇన్కమ్ కానీ ప్రతి దాని మీద మనము 100% మనకు కంట్రోల్ ఉండాలి. అండ్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ కరెక్ట్గా ఉండాలి. అథారిటీస్ నుంచి కానీ ప్రతి దాని నుంచి తీసుకోవాల్సినటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు, సర్టిఫికేషన్స్ కావచ్చు, ఎనీథింగ్, పర్మిషన్స్ కావచ్చు, ఏవైనా కానీ కంపల్సరీ తీసుకొనే చేయాలి. ఓకే. థర్డ్ వచ్చేసి మీకు కంపల్సరీగా ల్యాండ్ మనం చూస్ చేసుకున్నప్పుడు, లొకేషన్ చూస్ చేసుకున్నప్పుడు, ప్లేస్ చూస్ చేసుకున్నప్పుడు కంపల్సరీ అగ్రిమెంట్స్, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ మన అడ్వకేట్తోని మనం చేయించుకున్న తర్వాతనే మనం ముందుకు పోవాలి.